అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళిన ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని ఎదుర్కొనడానికి, దాన్ని అధిగమించడానికి పరిహారంలో భాగంగా ఈ రోజున మనం శివాలయ సందర్శన కావచ్చు, శివుడికి సంబంధించిన నామాలు కావచ్చు, అష్టోత్తరాలు కావచ్చు, అష్టకాలు కావచ్చు, ఏదైనా సరే శివుడికి సంబంధించిన ఏదైనా సరే చేసుకోవడం. అలాగే శివుడికి ఏదైనా పూజాది కార్యక్రమాలు బెల్వపత్రాలతో చేసుకోగలిగిన పూజలు కానీ, అది కూడా అవకాశం లేదు అంటే వినడం కానీ, దానికి కూడా అవకాశం లేదు అంటే కనీసం ఇష్టదేవత ప్రార్థన లాంటిది కానీ చేసుకోవడం బట్టి గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఈ స్వల్ప పరిహారాలు బట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా ఎదురవుతున్న ప్రతికూలతల్ని అధిగమించడానికి, మీకు అభివృద్ధి అనేది ఏర్పడడం, అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి, ప్రశాంతత చేకూరడానికి అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావన చేయొచ్చు. నమస్కారం.